హాయ్ వ్యూయర్స్. లాస్ట్ టైము మనం ఒక వీడియో చేసినాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని. అందరూ చాలామంది సార్ దీనికేంటి సార్ మరి సొల్యూషన్ డైట్ ఏంటి? డైట్ ఏంటి? అని చాలామంది అడిగారు. సో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉండడానికి ప్రీ డయాబెటిక్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికి వాళ్ళందరికీ సొల్యూషన్ అండి ఇది. ఎవరైతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యతోటి బాధపడుతున్నారో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనం పొద్దున్నే లేచి చేయాల్సింది ఏంటి అనంటే, మనం రోజు బాదాం ఇంకా క్యాషు ఇంకా పిస్తా ఇవి నానబెట్టుకొని రెగ్యులర్‌గా తినాలి. సో, నట్స్ రెగ్యులర్‌గా తినడం వల్ల ఏమవుతుంది అనంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. రెండోది మనము కొర్రలు, రాగులు దీంతో చేసినటువంటి ఏ ఫుడ్ అయినా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మిల్లెట్స్ అంటారు కదండీ! అందులో కొర్రలు, రాగులు ఇవి తీసుకోవడం వల్ల ఏమైతుంది అనంటే మనకి ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మనము ఎంతో కొంత మనకి బెటర్ ఫీలింగ్ వస్తది. అంటే సొల్యూషన్ వస్తది. మూడోది క్యాప్సికమ్ అని అంటారు కదండీ! బెల్ పెప్పర్ అంటారు ఇంగ్లీష్‌లో. ఇది దీన్ని యెల్లో కలర్‌లో దొరుకుతది, గ్రీన్ కలర్‌లో దొరుకుతది, దాని తర్వాత రెడ్ కలర్‌లో దొరుకుతది. ఇది గూడా రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కంట్రోల్ జేయొచ్చు. దాంతో పాటు మనం ఏంటి అంటే మెంతెం కూర అంటారు కదండీ! మెంతెం కూర, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దాంతో తర్వాత బటర్ మిల్క్ ఇవి రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేస్తూ ఈ మనం ఏమంటే చీజులు, బర్గర్‌లు, పిజ్జాలు ఇవన్నీ కంట్రోల్ చేయండి. సో, దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ఎంతో అంత మనకి కాపాడుకోవచ్చు. తద్వారా మన శరీరం పైన వచ్చే లాస్ట్ టైమ్ చెప్పిన వీడియోలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ నుంచి కొంచెమన్నా ఉపశమనం పొందొచ్చు. థాంక్ యూ.